క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఎందుకొచ్చారు? ఇందులో 3 విషయాలు మనం చూసాం. ఇప్పుడు 4 విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన మాటల్లో చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 17వ వచనం మత్తయి సువార్తలో, "నేను ధర్మశాస్త్రమునైనను అందులో ఉన్నటువంటి ప్రవక్తల మాటలైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదని" చెప్తా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది నెరవేరిస్తే తప్ప కొట్టివేయడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటనంటే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు. ఇచ్చినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చకుండా తీసేసాడనుకోండి, అప్పుడు దేవుడు నింద పొందేవాడవుతాడు. లేకుంటే ఆయనను వేలెత్తి చూపించడానికి అవకాశం దొరుకుతది. ఎందుకనంటే అది నెరవేర్చకుండా తీసేసాడు కాబట్టి. అంటే ఎవరు నెరవేర్చలేని నిబంధన వాళ్ళకిచ్చి, వాళ్ళందరూ పాపం చేసిన తర్వాత వాళ్ళని నరకానికి పంపించి, ఇప్పుడు ఇంకా ఏ అవకాశం లేక దాన్ని తీసేసాడు అనేటువంటి అభిప్రాయం వస్తది కాబట్టి, దాన్ని నెరవేర్చడం అవసరం దాన్ని తీసివేయాలనంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన చేయాలనంటే, ఆల్రెడీ ఉన్నటువంటి పాత నిబంధనని నెరవేర్చి తీసేయాలి. అప్పుడే అది అమల్లోకొస్తది క్రొత్త నిబంధన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనని నెరవేర్చి కొట్టివేయటానికి, క్రొత్త నిబంధన చేయటానికి శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది.